సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు ముగిశాయి. డోలు చప్పుళ్లు, శివసత్తుల విన్యాసాలు, పోతురాజుల ఆటలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకల్లాడాయి. ఆషాఢ బోనాల జాతరలో అత్యంత కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం జరిగింది. మట్టికుండపై అమ్మవారిని ఆవహించుకుని మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించారు. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో చెప్పారు. ఈ ఏడాది కుంభవృష్టి ఉందని, వర్షాల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉందని తెలిపారు. ఇక వావి వరుసలు లేకుండా జనాలు ప్రవర్తిస్తారని, 6 నెలలలో విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడలా ప్రాణ నష్టమేనని మాతంగి స్వర్ణలత చెప్పారు. కీలక ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం ముగిసినట్టుగా తెలుస్తోంది. సో ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత ఎలాంటి వాక్కును వినిపించారు? ఏదైతే సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు కీలక ఘట్టమైన రంగం కార్యక్రమం కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత ఒక భవిష్యవాణిని అయితే వినిపించడం అయితే జరిగింది. అయితే విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి చాలా ఏళ్ళుగా కోరుతున్నా కానీ సరే విగ్రహ ప్రతిష్ఠ చేయటం లేదంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా భవిష్యవాణి వినిపించిందని చెప్పింది. ఈసారి చాలా వరకు కూడా వర్షాలు ఎక్కువగా పడతాయని చెప్పేసి కూడా ఆ ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అమ్మవారు భవిష్యవాణిలో తెలపడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం అయితే ప్రస్తుతం ప్రారంభమైంది. మనం విజువల్స్లో చూస్తే పోతురాజుల ఆటలతో శివసత్తుల సిగాలతో సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి శోభయాత్ర ఈ యొక్క మహంకాళి దేవాలయం నుండి ఈ మహంకాళి స్ట్రీట్, జనరల్ బజార్, ఎంజీ రోడ్, ఎస్డి రోడ్, క్లాక్ టవర్ జంక్షన్, ప్యాటీ సెంటర్ మీదుగా తిరిగి జనరల్ బజార్ మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుంది. పోతరాజులు, డప్పు కళాకారులు, బోనాలు పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. కళాకారులందరితో కూడా నృత్యాలు పెద్ద ఎత్తున శోభయాత్ర మొత్తంగా కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక వాతావరణం మొత్తంగా కూడా సంకరించుకుంది. ఈ భారీ ఎత్తున అంటే భారీగా ప్రజలు ఇక్కడికైతే భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులంతా కూడా చేరుకున్నారు. ప్రధానంగా అమ్మవారి ఊరేగింపు అంబారి లక్ష్మిపై కొనసాగుతుంది. కర్ణాటక నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మిని తీసుకొచ్చి అమ్మవారి ఊరేగింపులో తీసుకొచ్చేందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రత్యేకంగా ఇది అంటే గత సంవత్సరం కూడా ఈ యొక్క అంబారి లక్ష్మి పైనే కూడా ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అనేది జరిగింది. ఈసారి కూడా అంబారి లక్ష్మి పైన పెద్ద ఎత్తున ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమైంది. మనం విజువల్స్లో చూస్తే పోతురాజులంతా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకంటే ఇక్కడికి రావడం అయితే జరిగింది. పోతురాజులు అమ్మవారి రూపాలతో విన్యాసాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ ఏడు కూడా అంటే గత సంవత్సరం కన్నా ఈ ఏడు అది పెద్ద సంఖ్యలో ఎక్కువగా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టుగా అయితే ఆలయ కమిటీ వర్గాలు అయితే చెప్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఇంకా అంటే ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరుగుతుంది కాబట్టి శోభ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇంకా నిన్నటి నుంచి కూడా లక్షల్లో కూడా భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తున్నారు. అయితే ప్రతి ఏటా కూడా ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమం ప్రధానంగా ఈ యొక్క సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలలో ప్రధాన ఘట్టమైన ఈ యొక్క భవిష్యవాణి రంగం కార్యక్రమం మాతంగి స్వర్ణలత అయితే చెప్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ఇక్కడికి ప్రజలు అనేవారు భక్తులు పెద్ద ఎత్తున రావడం అయితే జరిగింది. అయితే ఈ ఏడాది పెద్ద ఎత్తున వర్షాలు అనేవి కురుస్తాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద ఎత్తున ఏదైతే ఊరేగింపు కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహించాలి. అంటే ఏదైతే గోల్కొండలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ప్రతి ఏడాదికి అంటే 6 మాసాల్లో ఖచ్చితంగా జరపాలి. ప్రభుత్వం అందుకు
అందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా మాతంగి అయితే మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో చెప్పినట్టయితే జరిగింది. పంటలు కూడా సమృద్ధిగా పండుతాయి. అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ఎక్కువగా అంటే పిల్లలను ప్రధానంగా అమ్మవారిగా నేను అందరినీ కూడా భక్తులందరినీ కూడా అందరికీ కూడా చూసుకుంటాను. భక్తి శ్రద్ధలతో ప్రేమగా వారికి అందరికీ కూడా నా అండ ఉంటుంది ఎప్పటికీ అని చెప్తున్నా. కానీ తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాతంగి స్వర్ణలత ఈరోజు భవిష్యవాణిలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క రంగం ముగిసిన తర్వాత కీలక ఘట్టమైన అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అయితే జరిగింది. ప్రారంభమైంది. పెద్ద డోలు సప్పులతో కళాకారులతో డప్పు చప్పులతో పెద్ద ఎత్తున ఇంకొక కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం కాసేపటి కింద అమ్మవారి పైన ప్రారంభమైంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తే పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.